साधो प्रकोपितस्यापि मनो नायाति विक्रियां न हि तापयितुं शक्यं सागरांबः తృణోల్కయా. దీనికి తెలుగులో అర్థము, సజ్జనులు కొన్ని సందర్భాల్లో కోపించిన వారి మనస్సులు మాత్రం ఏ వికారము చెందవు. సముద్ర జలాన్ని గడ్డి మంటతో కాచటం సాధ్యం కాదు కదా. సత్సంగమస్య నార్ఘః కర్తుం శక్యమితి మే మతిర్భవతి యత్త ద్వియోగ దుఃఖం తదేవ మూల్యం భవతి తస్య. మంచివారితో స్నేహానికి వెలకట్టడం సాధ్యం కాదని అభిప్రాయం. అది కోల్పోయినప్పుడే ఎంత దుఃఖం కలుగుతుందో అదే దాని వెల. వస్తు ధ్వనిలో ఎన్ని భేదాలు ఉన్నాయి అనేది చదివాం మనం. ధ్వనిలో బేసికలీ బ్రాడ్గా రెండు భేదాలు ఉన్నాయి అని చెప్పుకున్నాము. అవివక్షిత వాచ్య ధ్వని, వివక్షితాన్యపర వాచ్య ధ్వని అని రెండు. మళ్ళీ అవివక్షిత వాచ్య ధ్వనిలో ఏమున్నది, వివక్షితాన్యపర వాచ్య ధ్వనిలో ఏమున్నది చదివాము. ఇందులో వివక్షితాన్యపర వాచ్య ధ్వనిలో రెండు రకాలుగా ఉంటుంది అని చెప్పాము. ఒకటి అసంలక్ష్య క్రమ వ్యంగ్య ధ్వని, రెండోది సంలక్ష్య క్రమ వ్యంగ్య ధ్వని. ఇది ఒకసారి గుర్తు చేసుకుందాం. సమలక్ష్య క్రమ వ్యంగ్య ధ్వని అంటే ఏమిటి, అసంలక్ష్య క్రమ వ్యంగ్య ధ్వని అంటే ఏమిటి అని అంటే, మనకి ఉన్న శబ్దార్థాల నుంచి ఒక వాచ్యార్థం వస్తుంది. ఆ వాచ్యార్థం నుంచి ఒక వ్యంగ్యార్థం మనకు వస్తుంది. అంటే ఒక అర్థం వేరే అర్థం అన్యార్థం ఒకటి వ్యంగ్యంగా మనకి తోస్తుంది. ఆ వ్యంగ్యంగా తోచే అర్థానికి ప్రాధాన్యత దానికే ఉంటే అది ధ్వని అవుతుంది అని మనం చదువుకున్నాం. ఇందులో మనకి వ్యంగ్యం అయ్యేటటువంటి అర్థం ఎప్పుడు కూడా శబ్దార్థాల నుంచే వస్తుంది, అంటే వాచ్యార్థం నుంచే వస్తుంది. కనుక సామాన్యంగా మనకు ఎదురుకుండా ఉండేవి శబ్దాలు కనుక ముందు వాచ్యార్థం మనకి అర్థమయ్యి వాచ్యార్థం నుంచి వ్యంగ్యార్థం మనకి ప్రతీయమానం అవుతుంది. ఇది క్రమం. ఇది అయితే ఒక్కొక్క చోట వాచ్యార్థం అనే దాన్ని పెద్దగా మనం పట్టించుకోకర్లేకుండా అసలు ఆ శబ్దాలను చూస్తూనే వ్యంగ్యార్థమే మనకు ప్రతీయమానం అయిపోయిందా అన్నట్లుగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ వాచ్యార్థం తెలియడం, దాని నుంచి వ్యంగ్యార్థం తెలియడం అనే క్రమం లేకుండా, దీని నుంచి ఇది ముందు అది వెనక అన్న క్రమం తెలియకుండా వ్యంగ్యార్థం మనకు ప్రతీయమానం అయిపోతే దాన్ని అసంలక్ష్య క్రమ, అంటే క్రమం అనేది లేకుండా అసంలక్ష్య క్రమ వ్యంగ్యధ్వని అని అంటాం. ఇది మనం చూసేసాం. రెండోది సంలక్ష్య క్రమ వ్యంగ్యధ్వని. ఇక్కడ క్లియర్ గా ముందు మనకి వాచ్యార్థం అర్థమవుతుంది, ఆ వాచ్యార్థం నుంచి వ్యంగ్యార్థం మనకు ప్రతీయమానం అవుతుంది. ఆ వ్యంగ్యార్థానికి ప్రాధాన్యత వస్తే అది ధ్వని అవుతుంది. ఇది మనం తెలుసుకున్నాం. దీన్ని సంలక్ష్య క్రమ వ్యంగ్యధ్వని అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. కావ్యానికి అలంకారం చేకూర్చేది ఒక రసవద్ అలంకారం అని, రసానికి సంబంధించిన అలంకారం కూడా ఉంది. ఈ రసవద్ అలంకారం ఏమిటి, రసధ్వని ఏమిటి, ఈ రెండింటికి తేడా ఏమిటి, ఇది కూడా మనం చదువుకున్నాం. మళ్ళీ రసవద్ అలంకారాల్లో రెండు రకాలు ఉన్నాయి. శుద్ధ రసవద్ అలంకారం, సంకీర్ణ రసవద్ అలంకారం అని, ఇది కూడా మనం చదువుకున్నాం. ఈ సమలక్ష్య క్రమ వ్యంగ్యధ్వని మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి శబ్దశక్తి మూలకం, రెండోది అర్ధశక్తి మూలకం అని. శబ్దశక్తి మూలకం అంటే ఏమిటి, అర్ధశక్తి మూలకం అంటే ఏమిటి? మనం ఇప్పుడు క్రమ వ్యంగ్యధ్వని అంటే ఏం చెప్పుకున్నామండి, ముందు మనకి వాచ్యార్థం తెలిసి దాని నుంచి వ్యంగ్యార్థం ప్రతీయమానం అవడం. వాచ్యార్థం తెలియడం అంటే ఏమిటి, అక్కడున్న శబ్దార్థాల వల్ల మనకి తెలిసేటటువంటి అర్థం. అదే కదా వాచ్యార్థము అని అంటే, అభిధార్థము అనండి, అది అక్కడ ఉన్న శబ్దార్థాల వల్ల మనకి తెలిసేది. అందులో శబ్దశక్తి మూలకంగా ఇక్కడ శబ్దానికి అర్థానికి శక్తి ఉంటుంది. శబ్దానికి శక్తి అంటే ఏమిటంటే, మామూలుగా శబ్దానికి ఒక అర్థం ఉంటుంది మనకు తెలిసి, ఒక శబ్దం చెప్తే ఒక అర్థం మనకు తోస్తుంది. కొన్ని శబ్దాలకి ఒకటి కంటే ఎక్కువ అర్థాలు మనకు తోస్తాయి. నానార్థాలు అంటామే, శ్లిష్ట శబ్దాలు అని అంటాం వీటిని. శ్లిష్ట శబ్దాలు అంటే శ్లేషార్థాలు కలిగినవి, అంటే ఒక శబ్దానికి ఒకటి కంటే ఎక్కువ అర్థాలు ఉండేవి. దాన్ని మనం శ్లేషని కలిగి ఉన్న శబ్దాలు లేక శ్లిష్ట శబ్దాలు ఉంటాం. ఇది శబ్దశక్తి అంటాం. అంటే ఆ పర్టికులర్ శబ్దానికి ఒక్క అర్థం కాకుండా రెండో అర్థాలని మనకి చెప్పగలిగేటటువంటి శక్తి ఉన్నది, స్తోమత ఉన్నది. దాన్ని శబ్దశక్తి అని అంటాం. ఈ రెండర్థాల మూలంగా మనకి ప్రతీయమానం అయ్యేటటువంటి అర్థం ఒకటి ఉంటే, వ్యంగ్యం ఉంటే, అది మనం శబ్దశక్తి మూలకంగా వచ్చిన వ్యంగ్యము అని అంటాం. ఆ వ్యంగ్యానికి ప్రాధాన్యత వస్తే అది శబ్దశక్తి మూలక ధ్వని అవుతుంది. వ్యంగ్యమే ధ్వని అవుతుంది ప్రాధాన్యత వస్తే.
దీన్ని శబ్దశక్తి మూలక ధ్వని అన్నాం. అంటే ఇక్కడ ముఖ్యంగా శబ్దశక్తి మూలకం అనేది దేని వల్ల కలుగుతోంది? ఆ శబ్దానికి ఉండే నానార్థాల వల్ల, ఒకటి కంటే ఎక్కువైన అర్థాలు, సే 2 అర్థాలు ఉన్నందువల్ల ఇది కలుగుతోంది. శబ్దశక్తి మూలకంగా మనకి ధ్వని ఏర్పడుతోంది. మరి అది శ్లేష శబ్దం కదా, 2 అర్థాలు ఉంటే శ్లేష శబ్దం కదా. శ్లేష అనే అలంకారం ఒకటి ఉన్నది కదా. ఈ శ్లేషాలంకారానికి ఈ శబ్దశక్తి ధ్వనికి తేడా ఏమిటి? ఏది శ్లేష అలంకారము, ఈ శ్లేష వలన వచ్చే ధ్వని ఏమిటి, ఈ రెండింటికి ఉన్న తేడా ఏమిటి, ఇది మనం తెలుసుకోవాలి. ఇది శబ్దశక్తి మూలక ధ్వని గురించి. రెండో భేదం అర్ధశక్తి మూలక ధ్వని అని అంటాం. అర్ధశక్తి మూలక ధ్వని అని అంటే శబ్దంతో సంబంధం లేకుండా, అంటే శబ్దానికి 2 అర్థాలు ఉండవు ఇక్కడ. శబ్దానికి ఒకటే అర్థం ఉంటుంది, కానీ ఆ అర్థం వల్ల మనకి మరొక అర్థం ప్రతీయమానం అవుతుంది. అంటే ఇక్కడ అర్థానికి ఉండే శక్తి మూలంగా ఇక్కడ మనకి వ్యంగ్యార్థం వేరేగా వస్తుంది. డైరెక్ట్ గా వచ్చే అభిధార్థం కాకుండా అర్ధశక్తి మూలంగా, అంటే అర్థానికి ఉన్నటువంటి వ్యంగ్యమయ్యే మరొక అర్థం మూలంగా మనకి ఇక్కడ ధ్వని వస్తున్నది. ఇది అర్ధశక్తి మూలక ధ్వని. అంటే శబ్దంతో సంబంధం లేకుండా అర్థం వల్ల, అంటే శబ్దానికి ఇక్కడ శక్తి లేదు, శబ్దశక్తితో సంబంధం లేదు మనకి. ఆ శబ్దానికి ఉన్న అర్థము దాని అర్థం కాకుండా మరొక అర్థాన్ని కూడా వ్యంజింప చేయగలుగుతున్నది. ఇది అర్ధశక్తి అంటాం. అలా వచ్చే వ్యంగ్యధ్వనికి ప్రాధాన్యత, వ్యంగ్యార్థానికి ప్రాధాన్యత వస్తే అది ధ్వని అవుతుంది, అర్ధశక్తి మూలక ధ్వని అవుతుంది. ఈ రకంగా శబ్దశక్తి మూలక ధ్వని, అర్ధశక్తి మూలక ధ్వని అని 2 ధ్వనుల్ని, 2 భేదాలని మనకి సంలక్ష క్రమ వ్యంగ్య ధ్వనులు చెప్పారు. ఇప్పుడు శబ్దశక్తి మూలక ధ్వని అంటే ఏమిటో చెప్పుకున్నాం మనం. శబ్దశక్తి మూలక ధ్వని అని అంటే శబ్దానికి ఉండే శ్లేషార్థాల పూర్వకంగా మనకి ఉత్పన్నమయ్యేటటువంటి ధ్వని శబ్దశక్తి మూలక ధ్వని. అయితే ఇక్కడ శ్లేషాలంకారానికి శబ్దశక్తి మూలక ధ్వనికి తేడా ఏమిటి? ఈ రెండింటి తేడాను చూస్తూ మనం ఇక్కడ కొన్ని ఉదాహరణల్ని పరిశీలన చేసుకుంటాం. ఇక్కడ చూడండి, సంలక్ష్య క్రమ వ్యంగ్య ధ్వని, ఇది శబ్దశక్తి మూలకం, అర్ధశక్తి మూలకం అని 2 విధాలు. ఇందులో శబ్దశక్తి మూలక సంలక్ష్య క్రమ వ్యంగ్య ధ్వని అంటే ఎక్కడైతే నానార్థక శబ్దాల వల్ల 2 అర్థాలు ప్రకాశిస్తాయో అక్కడ శబ్దశక్తి మూలక ధ్వని. ఎప్పుడైతే నానార్థాలు ఉన్నామో అక్కడ శ్లేషాలంకారం వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు శ్లేష అంటే ఏమిటి? శ్లేషాలంకారానికి ఇక్కడ మనం చెబుతున్న శబ్దశక్తి మూలక ధ్వనికి తేడా ఏమిటి అని అంటే ఏమిటంటే, నానార్థాలు గల శబ్దం శబ్దశక్తి అన్నాం. దీనికి 2 అర్థాలు వచ్చాయి. ఇక అక్కడ ఉన్న శబ్దానికి 2 అర్థాలు వచ్చాయండి. ఈ 2 అర్థాల వల్ల 2 వేరు అర్థాలు మనకి ప్రకాశిస్తే, అంటే ఇక్కడ వస్తువు, అర్థము అంటే ఏమిటి? అర్థము అంటే వస్తువు. ఒక అర్థం వల్ల ఒక వస్తువు మనకి ద్యోతకం అవుతుంది, ఇంకొక అర్థం వల్ల ఇంకొక వస్తువు మనకి ద్యోతకం అవుతుంది. కేవలం ఈ విధంగా వస్తు ద్యోతకం మాత్రమే జరిగితే అది శ్లేష అని అర్థం చేసుకోవాలి మనం. అలాగే శ్లేష వల్ల అలంకారం కూడా వస్తే, అలంకారం కూడా మనకి తోస్తే, శ్లేష అలంకారం అంటే ఎలా వస్తుందండి? ఈ అర్థానికి దీనికి ఉండే 2 అర్థాలకి సంబంధం ఉండి మనం ఒక వేరే అర్థం వ్యంగ్యం ద్వారా, వ్యంజక ప్రక్రియ ద్వారా ప్రతీయమానం అవుతుంది. దానిని మనం అలంకారం కూడా ప్రకాశించడము అని అంటాం. మనం ఇలా ప్రకాశిస్తే అది శబ్దశక్తి మూలక ధ్వని అని అవుతుంది. మీకు ఇది కొంచెం డిఫికల్ట్ గా అనిపిస్తుంది ఇప్పుడు అర్థం చేసుకోవడం, కానీ నేను ఉదాహరణ చెప్తే మీకు చక్కగా అర్థమైపోతుంది. దీనికి ఒక శ్లోకం ఉదాహరణ చెప్దాం. ఏన ధ్వస్త మనోభవేన బలిజిత్కాయ పురాస్త్రీకృతో యశ్చోద్వృత్త భుజంగహార వలయో గంజాంచ యోధారయత్ యస్యాహు శశిమచ్చిరోహర ఇది స్తుత్యం చ నామామరాః వాయాత్స స్వయమంద కక్షయకరస్త్వాం సర్వదో మాధవః. ఏన ధ్వస్త మనోభవేన, ఈ ఒక్క శబ్దంలో నుంచి, మొట్టమొదటి మాటలో నుంచి మనం ఎలా 2 అర్థాలు వస్తున్నాయో చూద్దాం. ఏన ధ్వస్తం అనహ భవేన అని దీన్ని విడదీసాం అనుకోండి. ఏన ఎవని చేత ధ్వంసం చెయ్యబడిందో, అనహ అంటే బండి, ఎవని చేత బండి, అనహ అంటే బండి, కార్ట్, ఎవని చేత బండి ధ్వంసం చెయ్యబడిందో అంటే మనం ఎవరిని ఉద్దేశిస్తున్నాం అండి? బండి అంటే ఇక్కడ శకటాసురుడు అనమాట. బండి అంటే శకటాసురుడు. ఎవరి చేత శకటాసురుడు ధ్వంసం చెయ్యబడ్డాడు, నశింప చెయ్యబడ్డాడు అంటే శ్రీకృష్ణుడు, అంటే విష్ణుమూర్తి. అంటే అలా అర్థం తీసుకుంటే ఇక్కడ మనకి ఏనధ్వస్త మనహ అనే దానికి అర్థం ఏమొచ్చిందండి? మనకి విష్ణుమూర్తిని మనం అడ్రస్ చేస్తున్నట్లుగా ఒక అర్థం వచ్చింది. ఇక్కడ శ్లేషార్థం తీసుకుందాం మనం. ఇక్కడ ఏం చెప్తున్నాం మనం? ఏన ధ్వస్త మనోభవేన, మనోభవుడు అంటే ఎవరండి? మన్మధుడు. ధ్వస్తం
అంటే ధ్వంసం చేయటం. ఏన ఎవని చేత మనోభవుడు ధ్వంసం చేయబడ్డాడో, అంటే ఎవరి చేత మన్మధుడు ధ్వంసం చేయబడ్డాడో, నశింప చేయబడ్డాడో, అంటే ఎవరయ్యారండి? శివుడయ్యాడు. కనుక ఇక్కడ ఈ శబ్దాలకు ఉన్నటువంటి నానార్థాలు తీసుకున్నందువల్ల ఒక అర్థం మొత్తమేమో విష్ణుమూర్తిని చూపిస్తుంది. ఇప్పుడు నేను చదివిన మొత్తం శ్లోకం అంతా కూడా ప్రతి మాటకి ఇలా రెండు అర్థాలు వస్తాయి. ఇప్పుడు నేను మొత్తం చదివిన శ్లోకంలో నేను ఒక మాట ఉదాహరణ చెప్పాను, మిగతావన్నీ అక్కర్లేదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే బుక్ లో చదవండి. ఇక్కడ శ్లేష్టార్థాలు రెండు అర్థాలు చెరొక వస్తువుని చూపిస్తున్నాయి. ఒకటి ఈశ్వరుని చూపిస్తుంది, ఒకటి విష్ణుమూర్తిని చూపిస్తుంది. కనుక ఇది శ్లేషక ఇంకొక ఉదాహరణ ఏమిటంటే, యస్యా వినాపి హారేణ నిసర్గాదేవ హారిణౌ జనయామాసతు కస్య విస్మయం న పయోధరౌ అనేది ఈ శ్లోకం. చిన్న శ్లోకం ఇది. ఈ శ్లోకానికి అర్థం ఏమిటి? తస్య వినాపి హారేణ నిసర్గాత్ ఏవ హారిణౌ అంటే ఇక్కడ ఏం చేస్తారంటే, ఒక యువతి ఒక స్త్రీ యొక్క పయోధరాల్ని వర్ణిస్తున్నాడు, వక్షోజ సంపదని వర్ణిస్తున్నాడు. ఇక్కడ ఇందులో ఏం చెప్తున్నాడు? తస్య అంటే ఆమె వక్షస్థలం వినాపి హారేణ, వినా అపి హారేణ, హారాలేమీ వేసుకోలేదు. సాధారణంగా తరుణుల మెడలు ఎప్పుడు అంటే వక్షోజాలు వక్షస్థలం ఇది ఎప్పుడు ప్రకాశిస్తాయి, చక్కటి హారాలు వేసుకుంటారు వాళ్ళు. కానీ ఇక్కడ ఈ అమ్మాయి హారాలు ఏమి వేసుకోలేదు. వినా అపి హారేణ, హారాలు వేసుకోకపోయినప్పటికీ, హారాలు లేకపోయినప్పటికీ హారాలు ఉన్నట్లుగా జనయామాసతు కస్య విస్మయం న పయోధరవు, ఎవరిలో కస్య, ఇక్కడ కస్య విస్మయం నా, ఎవరికి విస్మయాన్ని కలిగించదు ఆమె వక్షోజ సంపద, ఎవరికి విస్మయాన్ని కలిగించదు అంటే హారాలు లేకపోయినప్పటికీ హారాలు ఉన్నదాని వలె ఆమె వక్షోజ సంపద ఎవరికి విస్మయాన్ని కలిగించదు అని ఇక్కడ దీని అర్థం ఇది. ఇక్కడ చూడండి, ఇది విరోధాలంకారము అంటాం. హారాలు లేకపోయినప్పటికీ హారాలు ఉన్నట్లుగా, ఇదేమిటి ఓ పక్కన లేవు అంటూ ఇంకో పక్కన హారాలు ఉన్నట్లుగా అని అన్నాము అనేది ఇక్కడ కొంచెం విరోధాలంకారం కనిపిస్తుంది మనకి. విరోధాలంకార ప్రయోగం జరిగింది అన్నట్లు మనకి తోస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మొదటి హారము అంటే హారాలు, రెండోది హారిణి అంటే అర్థం ఏమిటంటే మనస్సుని హరించడం. హరతి, అది హరతి, ఇది హారం. అంటే అది మనస్సుని హరించడం అంటే ఆమె వక్షోజి సంపదకి హారాలు లేకపోయినప్పటికీ వాటి సౌందర్యం మనస్సుని హరించటం అనే గుణాన్ని కలిగి ఉంది కనుక ఎవరిని ఆశ్చర్యచకితుల్ని చేయదు అని ఇక్కడ ఈ శ్లోకానికి అర్థం చెప్పారు అన్నమాట. ఇక్కడ మనం ఈ హార శబ్దానికి ఇక్కడ మనం శ్లాస తీసుకున్నాం. ఇక్కడ కూడా అంతే, ధ్వని ఏమీ లేదు, రెండు అర్థాలు, ఒకటి హారము, రెండోది మనోహారిణి అనే అర్థంలో హార శబ్దము. అంచేత ఇక్కడ కూడా ఇది కూడా ఒక శ్లాసకే ఉదాహరణ అవుతుంది తప్ప ఇక్కడ కూడా ఏ విధమైనటువంటి ధ్వని లేదు. అది ఈ రెండు ఉదాహరణలు మనం శ్లాష అనే దానికి ఉదాహరణలు చెప్పుకున్నాం మనం. తర్వాత ఇప్పుడు నానార్థక శబ్దాల్లో ధ్వని అనేది ఎలా వస్తుంది, శ్లాష అనేది ఎలా వస్తుందో చెప్పాం. ఇక్కడ ఒక పాయింట్ అర్థమైంది కదా. శ్లాష అంటే ఆ శబ్దానికి ఉన్న శక్తి మూలకంగా, అంటే రెండు అర్థాల మూలకంగా రెండు వస్తువులు మాత్రం ప్రకాశిస్తే అది శ్లాష అవుతుంది. ఈ వస్తువులే కాకుండా అలంకారం కూడా ప్రకాశిస్తే, అంటే శ్లాషాలంకారం కూడా ప్రకాశిస్తే అది ధ్వని అవుతుంది. ఎలా ధ్వని అవుతుంది ఇక్కడ చూద్దాం. ఇది సాధారణంగా రెండు అర్థాలు ఉండే శబ్దము ప్రస్తుతాన్ని బట్టి, అంటే అక్కడ సందర్భాన్ని బట్టి దాని అభిధార్థం డైరెక్ట్ గా వచ్చే మీనింగ్ ఏదైతే ఉంటుందో దానిలోనే శబ్దశక్తి కలిగి ఉంటుంది. అయితే కొన్ని చోట్ల ఏమవుతుందంటే దానికి ఉండే రెండో అర్థం కూడా మనకి వ్యంగ్యం అవుతుంది. ఆ రెండో అర్థం కూడా అక్కడ అప్లై అయ్యేలాగా కనిపిస్తుంది. అక్కడ అన్వయించే విధంగా మనకి రెండో అర్థం తడుతుంది, ప్రతీయమానం అవుతుంది. ఆ శ్లాష్కి ఉన్న రెండో అర్థం మనకు ప్రతీయమానం అవుతుంది. అక్కడ ప్రత్యేకంగా దాని నుంచి డైరెక్ట్ గా రాదు, అది రెండు అర్థాలు కాదు, అది మనకు ప్రతీయమానం అవుతుంది రెండో అర్థం. ఇది ప్రతీయమానం అయింది అంటే ఏమిటి? వ్యంజక ప్రక్రియ, వ్యంగ్యం ద్వారా అది మనకి ప్రతీయమానం అయింది. ఇది ప్రతీయమానం అవ్వాలి అని అంటే ఇక్కడ సబ్జెక్టుతో సంబంధం లేనిది ప్రతీయమానం అవ్వదు కదా. ఇక్కడ అభిధార్థ ప్రకారం ఆ శబ్దానికి ఏ అర్థమైతే వస్తుందో ఆ అర్థంతో సంబంధం ఉన్న మరొక చమత్కారజనకమైన మరొక అర్థం మనకి వ్యంజక ప్రక్రియ ద్వారా మనకి అది ప్రతీయమానం అవుతున్నది, అది మనకి తోస్తున్నది. వ్యంగ్యం ద్వారా వచ్చేది ధ్వని అవుతుంది. దానికి ప్రాధాన్యత వచ్చినప్పుడు అది ధ్వని అవుతుంది. ఆ ధ్వని ఎలా వచ్చింది? వ్యంగ్యం ద్వారా, శబ్దశక్తి మూలకం ద్వారా. శబ్దానికి రెండు అర్థాలు ఉండడం వల్ల, ఇక్కడ రెండు అర్థాల వల్ల, ఈ రెండు అర్థాల వల్ల వేరు వేరు వస్తువులు కనపట్టలేదు. ఒకే వస్తువు
అభిధార్థం కాకుండా అభిధార్థం నుంచి వ్యంజక ప్రక్రియ ద్వారా వచ్చే వ్యంగ్యార్థం ద్వారా మనకి ఒకటి ప్రతీయమానమైన అర్థం తోస్తుంది. ఇప్పుడు దీనికి నేను ఒక ఉదాహరణ చూపిస్తే మీకు ఇది బాగా అర్థమవుతుంది. దీనికి శ్లోకం ఏమిటంటే, ఇలా ఉన్నప్పుడు దీన్ని సంలక్ష్య క్రమ వ్యంగ్యధ్వని ఎలా అవుతుందండి? మనకి ముందు అభిధార్థం ద్వారా వచ్చినప్పుడు మనకు అర్థమయ్యేది వాచ్యార్థం అర్థమైంది. మనకి అభిధార్థం అక్కడ శబ్దానికి ఏ అర్థం ఉందో దాని ద్వారా వాచ్యార్థం అర్థమైంది. అది కొంచెం వాచ్యార్థం తర్వాత ఏమవుతుంది? మనకి వ్యంగ్యం, వ్యంజక ప్రక్రియ ద్వారా మరొక అర్థం మనకి ప్రతీయమానం అవుతుంది. అంటే ఇక్కడ క్రమం తెలిసిపోయింది. ముందు వాచ్యార్థం తెలిసింది, దాని నుంచి ప్రతీయమానం అవుతుంది వ్యంగ్యార్థము. దీనివల్ల మనకి క్రమం తెలిసింది కనుక ఇది సంలక్ష్య క్రమము. అక్కడ వ్యంగ్యమైన దానికి ప్రాధాన్యత వస్తే అది ధ్వని అవుతుంది కనుక ఇది సంలక్ష్య క్రమ వ్యంగ్య ధ్వని అని అన్నాం మనం. దీనికి ఉదాహరణగా నేను మీకు ఒక శ్లోకం చెప్తాను, చక్కగా మీకు క్లారిటీ వస్తుంది. మీకు ఉన్నత ప్రోల్ల సద్ధార కాలాగురు మలీమస పయోధర భరస్త్వన్యాహ కం న చక్రేభిలాషణం అని ఈ శ్లోకం. ఇది ఉన్నత ప్రోల్ల సద్ధార అంటే ఇక్కడ ఇందులో నిజం చెప్పాలంటే ఈ శ్లోకంలో ఉద్దేశం ఏమిటంటే మేఘాన్ని వర్ణిస్తున్నాడు. దీన్ని ఉన్నత ప్రోల్ల సద్ధార, దీని అర్థం ఏమిటంటే ఒక చిన్న శ్లోకమే కదా, అర్థం చూద్దాం. ఉన్నత ప్రోల్ల సద్ధార కాలగురు మలీమసహ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఉన్నత ఉన్నతమైనది, ప్రోల్ల సద్ధార అది ఒక ఉపసర్గ, ఉల్లసత్ అంటే ఉత్తు, ఉత్తు ప్లస్ లసత్. కరెక్ట్ విశాల్ గారు, కరెక్ట్, యువర్ రైట్. ఉత్తు ప్లస్ లసత్. ఉత్ అనేది ఒక ఉపసర్గ, ప్రా ఒక ఉపసర్గ, ఉత్తు ఒక ఉపసర్గ, లసత్ అంటే ప్రకాశించటం. లస్ ధాతువుకి అర్థం ప్రకాశమానం, ప్రకాశించటము. చాలా అర్థాలు ఉన్నాయనుకోండి, మనకి ఇక్కడ రెలవెంట్ ప్రకాశించటము అని. లసత్ ఇక్కడ ఒక విశేషం ఏంటంటే రెండు అర్థాలు చతుర్సంధులే రెండోను. లసత్ ధారహ లసద్ధారహ అవుతుంది, లసత్ హారహ హా వస్తే కూడా అది కూడా లసద్ధారహ అవుతుంది. అంటే దీన్ని విడదీసేటప్పుడు మనం ప్రోల్లసత్ హారహ లేదు ప్రోల్లసత్ ధారహ అని రెండు రకాలుగా దీన్ని విడదీయచ్చు. నిశ్చయించిన ప్రకాశమానమైన ధారహ, ధారహ అంటే ధారలు కలిగినది, అత్యంత ప్రకాశమానమైన ధారలు కలిగినది. ఉన్నతమైనవి ఏమిటి అంటే మేఘాలు, నీళ్లు ఉంటాయి కదా మేఘాల్లో. అదే హారహ అని తీసుకున్నారనుకోండి, ప్రా ఉల్లసత్ హారహ అంటే చక్కగా ప్రకాశిస్తున్నటువంటి హారాలు కలిగిన ఉన్నతమైన. తర్వాత శ్లోకంలోకి వెళ్తే అది ఉన్నతమైనటువంటి వక్షస్థలము, ఒక స్త్రీ వక్షోజాల్ని అక్కడ మళ్ళీ చూపిస్తున్నాడు. ఇక్కడ తర్వాత దాంట్లో వచ్చిన మాట ఏమొస్తుందంటే పయోధర భరస్త్వన్యాహ అనేది కూడా మనకి శ్లోకంలో మాట వచ్చింది. పయోధరాలు, పయోధరము అంటే ఏమిటి? పయస్. పయస్ అంటే రెండు అర్థాలు ఏమిటి? నీరు అని అర్థం ఉంది, పాలని అర్థం ఉంది. నీరు ఇప్పుడు ఇక్కడ మీరు ప్రోల్లసత్ ధారహ అని తీసుకుని ఉంటే ఇక్కడ పయోధర అంటే నీటిని ధరించిన అంటే మేఘాలు అనే అర్థానికి అన్వయిస్తుంది. అలా కాకుండా ప్రోల్లసత్ హారహ అంటే ప్రకాశిస్తున్నటువంటి చక్కని హారాలు కలిగిన, ఇక్కడ పయోధర ఏంటి? పాలన ధరించిన అంటే వక్షోజాలు అనే అర్థం వస్తుంది. ఉద్దేశం మేఘాల్ని వర్ణించటమే, కానీ మేఘాల్ని వర్ణనతో పాటు మనకి వక్షోజ సంపదని వర్ణించడము అనేది మనకి ప్రతీయమానం అవుతుంది శబ్దశక్తి మూలకంగా. అది మనకి వ్యంజక ప్రక్రియ ద్వారానే ప్రతీయమానం అవడం అనేది జరుగుతుంది. వ్యంజకము అంటే అర్థం ఏమిటి? అక్కడ ఉన్న అర్థం కాకుండా వేరే అర్థం ప్రతీయమానం కావటం. ఉన్నత ప్రోల్ల సద్ధార కాలాగురు మలీమస. మలీమస అంటే మసి అనుకోండి, కాటుక నల్లగా ఉంటుందిగా. మలీమస అంటే నల్లగా ఉండేటటువంటి మసి లాంటిది అని అర్థం. కాలాగురు అని అంటే ఏమిటంటే అగురు లేక అగరు అంటే పర్ఫ్యూమ్ అనమాట. నల్లగా ఉండేటటువంటి ఒక పర్ఫ్యూమ్ లాంటిది, అంటే ఒక కాటుక మంచి వేసేది. అంటే కాటుక రంగులో కాలాగురు మలీమసహ ప్రోల్ల సద్ధార చక్కగా ప్రకాశిస్తున్నటువంటి ధారలు కలిగి ఉన్నతమైనటువంటిది. క్రియ అభిలాషణం ఎవరికి అభిలాష కలవానిగా చేయవవి. అట్లా చల్లటి వాతావరణం, చల్లటి గాలి, నల్లటి మేఘాలు, ఆ నీరుతో నిండిన మేఘాల వల్ల నుంచి వచ్చేటటువంటి చల్లటి గాలి, వీటి వల్ల ఎవరు అభిలాషవంతులు కారు అటువంటి వాతావరణానికి అని ఇక్కడ చెప్పే అర్థం ఇది. ఇక్కడ మనకి ధ్వనిస్తున్నటువంటి అంటే ప్రతీయమానమైనటువంటి అర్థం ఏమిటంటే ప్రోల్ల సద్ధార చక్కటి హారాలతో ఉన్నతంగా కాలాగురు మలీమస. ఇక్కడ దీనికి అర్థం ఏం చెప్పుకోవాలి? అవైతే నల్లగా ఉన్నాయి, కాటులో ఉన్నాయి మేఘాలు. కానీ ఇక్కడ ఏమిటి? స్త్రీలు వక్షోజాల మొనలకి
అలంకారం చేసుకుంటారు దేంతో, ఒక పెర్ఫ్యూమ్ తోటి. అది మలీమస అంటే కాలాగురు మలీమస. కాలాగురు అంటే కాలాగరు లేక కాలాగురు అని అనొచ్చు. దాన్ని వాళ్ళు ఆ పర్ఫ్యూమ్ రాసుకుని అక్కడ అందంగా దిద్దుకుంటారు, వాళ్ళు దిద్దుకుంటారు. అటువంటి అగ్రభాగాలు కలిగినటువంటి పయోధభర స్తన్యాహ, అటువంటి స్తన్యాలు. కర్ణ చక్రే అభిలాషణం, ఎవరిని అభిలాష కలవానిగా చెయ్యదు, ఎవరికి ఇష్టాన్ని కలిగించవు అనే అర్థం. ఈ అర్థం మనకి ఎలా అర్థమవుతుంది? ఇక్కడ ఉన్న శబ్దాలకి ఉండే శక్తి మూలంగా, శబ్దశక్తి మూలకంగా ఇది మనకి ప్రతీయమానమవుతుంది. అంటే వ్యంజక ప్రక్రియ ద్వారా అందరికీ కలగాలి అంటే అక్కడ కలిగేటటువంటి వ్యంజక ప్రక్రియ ద్వారా ప్రతీయమానమయ్యే అర్థానికి, విధార్థం సూటిగా వచ్చే అర్థానికి ఈ రెండిటికి ఒక సంబంధం ఒకటి ఉండాలి. ఇక్కడ సంబంధం ఏమిటి? పోలిక. ఏమిటి పోలిక? ఇక్కడ మేఘాలు వక్షోజాల వంటివి అని చెప్పడం అనేది ఇక్కడ పోలిక. మేఘాలు వక్షోజాల వంటివి. మేఘాల వర్ణన అభిధార్థమైతే వక్షోజాల వంటివి అనేది మనకి అది వ్యంగ్యం ద్వారా మనకి తెలుస్తుంది. అంచేత దానికి ప్రాధాన్యత ఉన్నది అని అనుకుంటే అది అక్కడ ధ్వని అవుతుంది. ఇది శబ్దశక్తి మూలక ధ్వని అని అంటాం. సంలక్షక్రమ వ్యంగ్య ధ్వనిలో శబ్దశక్తి మూలక ధ్వని గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం ఒక శ్లాషాలంకారం గురించి మాట్లాడుకున్నామండి. ఇక్కడ చిన్న ఉదాహరణ ఒకటి చెప్తాను నేను మీకు. ఇప్పుడు ఈ శబ్దశక్తి మూలక సంలక్షక్రమ వ్యంగ్యంలో మనం ఇప్పుడు శ్లాష ద్వారా శ్లాషాలంకారం నుంచి వచ్చేటటువంటి చూసాం శబ్దశక్తి ధ్వని. శ్లాషాలంకారం కాకుండా వేరే అలంకారాల ద్వారా కూడా రావచ్చును. హర్ష చరిత్ర, బాణుడు హర్ష చరిత్ర రాశాడు, మనందరికీ తెలుసది. అందులో ఒక చోట ఏమన్నాడంటే మతంగగామినులు శీలవతులు అని అక్కడ. అంటే మీకు హర్ష చరిత్ర తెలుసు కదా. హర్ష చరిత్ర అనేది గద్యకావ్యం, అది గద్యకావ్యం, ఇది గద్యం, ఇది శ్లోకం కాదు ఇది. అంచేత మతంగగామినులు శీలవతులు అని రాసుకుంటూ అక్కడ స్త్రీలని అక్కడ వర్ణన చేస్తూ వచ్చినటువంటి ఒక పారాగ్రాఫ్ లో ఆయన వాడిన మాట మతంగగామినులు శీలవతులు అనే ఒక 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 ప్రయోగం చేశాడు ఆయన. మతంగగామినులు అంటే అర్థం ఏమిటండి? మతంగము అంటే ఏనుగ, గామి అంటే వెళ్ళడం, ఏనుగులా నడిచేవాళ్ళు అంటే మంచి చక్కగా ఆడవాళ్ళు అలా బలంగా చక్కగా అందంగా నడుస్తారని కదా. వాళ్ళు ఎంతో శీలవతులు అంటే గజాల్లాగా నడిచేటటువంటి ఆ యువతులు ఎంతో శీలవతులు అని చెప్పి అర్థం ఒకటి. రెండో అర్థం ఏమిటండి? మతంగ కామినులు. మతంగము అంటే ఇక్కడ ఏమిటంటే మతంగులు అని అంటే తక్కువ జాతి వాళ్ళు అని. తక్కువ జాతి వాళ్ళతో కలిసేవాళ్ళు, తక్కువ జాతి వారితో కూడాలని కోరుకునేవాళ్ళు అని చెప్పాడు ఇక్కడ. అలాంటి వాళ్ళు శీలవతులు అవుతారా అండి? శీలవతులు అవరు. అలాంటి వాళ్ళు శీలవతులు ఎలా అవుతారు? దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ వ్యంగ్యమయ్యేటటువంటి అర్థము రాసింది గజాల వలె నడిచే ఆ శీలవతులు అనేది మనకు డైరెక్ట్ అర్థమైతే, వ్యంగ్యం అవుతున్నది తక్కువ జాతి వారితో కూడాలని కోరిక కలిగినటువంటి వాళ్ళు శీలవతులు. అంటే దీన్ని ఏమంటామంటే ఇలా తక్కువ జాతి వాళ్ళతో కూడాలి అని అనుకునే వాళ్ళు శీలవతులు ఎందుకు అవుతారు? దీని విరోధాలంకారం అని అంటాం. వాళ్ళు శీలవతులు కారు, వాళ్ళు శీలరహితులు అవుతారు వాళ్ళు, అంతే కదా. అంచేత ఇది విరోధాలంకారం అని అంటాం. కానీ ఇక్కడ ఈ రెండో అర్థం దేని వల్ల తోస్తుంది మనకి? ఇది కూడా వ్యంగ్యం ద్వారానే, వ్యంజక ప్రక్రియ ద్వారానే మనకి కనపడుతున్నది కనుక ఇక్కడ కూడా ఆ విరోధ ఛాయ కలిగినటువంటి, విరోధాలంకార ఛాయ కలిగిన వ్యంగ్యం మనకి తోస్తున్నది కనుక ఇందాక స్లాష్ లాగా ఇక్కడ విరోధాలంకార ఛాయ కనిపిస్తుంది మనకి. ఇది శబ్దశక్తి మూలక ధ్వనికి ఒక ఉదాహరణ. ఇంకొకటి కూడా లావణ్యవతులు మధుర భాషిణులు. ఇదొక ప్రయోగం చేశాడు. లావణ్యవతులు మధుర భాషిణులు అని అంటే లావణ్యం కలిగిన వాళ్ళు. లావణ్యవతులు అంటే అందంగా ఉండేవాళ్ళు, సౌందర్యవంతులు. లావణ్యవతులు మధుర భాషణులు, చక్కగా మాట్లాడేవాళ్ళు, అందంగా ఉండేవాళ్ళు, చక్కగా మాట్లాడేవాళ్ళు. ఇది సూటిగా వచ్చే అర్థం. వ్యంగ్యమయ్యే అర్థం ఏమిటి? లావణ్యవతులు, లావణ్యం అంటే లవణము అంటే రుచి కలిగిన వాళ్ళు, అంటే ఉప్పగా ఉంటారని వాళ్ళు. వాళ్ళు ఉప్పగా ఉండేవాళ్ళు, మధుర భాషను తీయగా మాట్లాడతారు. ఉప్పగా ఉండే నోట్లో నుంచి తీయటి మాట ఎట్లా వస్తుంది? ఇది విరోధం. అంచేత ఈ లావణ్యవతులు మధుర భాషణులు అనేది కూడా శబ్దశక్తి ద్వారా మనకి ఒక ఆ ధ్వని వినపడుతున్నది, తెలుస్తున్నది. అలాగే అకౌతుకలు ప్రౌఢలు అనేది ఇంకొక ప్రయోగం ఉంది. అకౌతుకలు, కౌతుకము అంటే మనకి పెళ్లి చేసేటప్పుడు తోరాలు ఇవి కడతారు కదండి. నేను ఏమంటాం, తోరం అని కడతాం చూసారా, కంకణం, తోరం కడతారు ఒకటి, అదే మంగళకరమైనటువంటి చేతికి. దాన్ని కౌతుకము అని అంటాం. ఇది ఎవరికి ఉంటుంది? పెళ్లిలో కడతారు, దాన్ని పెళ్లిలో కడతారు. ప్రౌఢ అంటే ఎవరంటే చక్కగా వివాహం చేసుకుని కొంత అనుభవాన్ని గడించిన స్త్రీని, కొంచెం వయస్సున్న స్త్రీని ప్రౌఢ అని అంటాం. వీళ్ళు కౌతుకలు అవుతారు, వీళ్ళు వివాహ కంకణం కలిగిన వాళ్ళు. కానీ అకౌతుకలు అంటే ఏమిటి? ఆ వివాహ కంకణం లేని వాళ్ళు అని.
వివాహ కంకణం లేని వాళ్ళు ప్రౌఢలు అంటే వివాహమైన వాళ్ళు. అది మళ్ళీ విరోధం వచ్చింది మనకు అక్కడ. కానీ దీనికి రెండో అర్థం తీసుకోవచ్చు మనం. ఇక్కడ కౌతుకము అంటే కోరిక, అంటే మనకి తీరని కోరిక, ఏదో కావాలనుకున్నా దొరకటం లేదు, దాన్ని ఆశించటం. ఇది కౌతుకము అంటే కోరిక, ఒక తీరని కోరికను పెట్టుకొని కూర్చోవడం కౌతుకము. అకౌతుకము అంటే అటువంటి కోరికలు లేని వాళ్ళు, అటువంటి కామరహితులు అయినటువంటి ప్రౌఢలు. ప్రౌఢ అని అంటే చక్కగా మాట్లాడేవాళ్ళు అనే అర్థం కూడా ఉంది. కేవలం పెళ్ళయిన అనుభవశీలురు అనే కాకుండా చక్కగా మాట్లాడగలిగేవాళ్ళు అని అర్థం అన్నమాట. అది అంచేత ఆ అర్థం తీసుకుంటే అది సరిపోతుంది. కానీ మనం వివాహ కంకణం లేని వివాహమైన వాళ్ళు ఉంటే ఇక్కడ ఇది కూడా మనకి శబ్దశక్తి మూలకంగా వ్యంగ్యమైనటువంటి రెండో అర్థం. ఇది విరోధఛాయని తీసుకుంటుంది, విరోధాలంకార ఛాయని తీసుకుంటుంది. అంచేత ఇవన్నీ కూడా ఈ రెండు అర్థాలు స్లాషే. ఎప్పుడైనా కానీ రెండు అర్థాలు ఇస్తున్నాయి అంటే స్లాషే, కానీ ఇక్కడ విరోధాలంకార ఛాయని గ్రహించిన స్లాష కూడా ఉన్నది. ఈ రకంగా ఇక్కడ వచ్చేది మనకి ఇక్కడ ఇక్కడ తోస్తున్న రెండో అర్థం ప్రతీయమానమే అవుతోంది మనకి వ్యంజక ప్రక్రియ ద్వారా. కనుక ఇవి శబ్దశక్తి మూలక సంలక్ష్య క్రమ వ్యంగ్య ధ్వనులు అని చెప్పాం మనం. అయిందండి. తర్వాత రెండో భేదం. ఇప్పుడు శబ్దశక్తి మూలకం చూసేసాం. ఇప్పుడు అర్ధశక్తి మూలకానికి వస్తాం మనం. సో అర్ధశక్తి మూలక సంలక్ష్య క్రమ వ్యంగ్య ధ్వని అంటే ఎక్కడ అర్థం శబ్ద వ్యాపారం లేకుండగా, అంటే శబ్దం యొక్క సహకారం లేకుండగా, అంటే శబ్దం యొక్క ఊతాన్ని తీసుకోకుండా మనం వాడిన శబ్దం యొక్క అర్థం దాని సామర్థ్యం వల్ల మరొక అర్థాన్ని వ్యంజక ప్రక్రియ ద్వారా మనకు ప్రతీయమానం చేయగలిగితే అది అది అర్ధశక్తి మూలక సంలక్ష్య క్రమ వ్యంగ్యధ్వని. దానికే అనుస్వానోపమ వ్యంగ్యధ్వని అని అన్నారు. దీనికి ఉదాహరణగా ఏం శ్లోకం చెప్పారు అని అంటే, ఏవం వాదిని దేవర్షో పార్శ్వే పితురధోముఖి లీలా కమలపత్రాన్ని గణయామాస పార్వతి అని. ఇక్కడ ఇందులో ఏమిటంటే దేవర్షి అయిన దేవర్షి, ఇది ఇక్కడ దేవర్షి అయినటువంటి అంగిరసుడు, ఇక్కడ అంగిరసుడు ఈ విధంగా పలుకుతూ ఉండగా, ఏవం వాదిని ఈ విధంగా పలుకుతూ ఉండగా, పార్శ్వే పక్కనే పితురధోముఖి, అధోముఖి, పార్శ్వే తండ్రి యొక్క పక్కనే అధోముఖి తల వంచుకుని నిలబడినటువంటి పార్వతీదేవి కమల పత్రాన్ని గణయామాస లీలా అంటే తన చేతిలో ఉన్న ఒక కమలానికి రేకులు లెక్క పెడుతున్నటువంటి లీలలో, అంటే రేకులు లెక్క పెడుతున్నట్టుగా తల వంచుకొని నిలబడి ఉన్నది. ఇది శ్లోకానికి అర్థం. అంగిరసుడు అనే ఆయన ఈ పార్వతీదేవికి పరమేశ్వరుడికి ఇచ్చి వివాహం చేయడం గురించి హిమవంతుడి దగ్గరికి మాట్లాడడానికి వచ్చాడు అనమాట. అప్పుడు హిమవంతుడి పక్కనే పార్వతీదేవి కూడా ఉంది, తండ్రి పక్కనే తనయ్య కూడా ఉన్నది. ఈయన ఆ సందర్భంలో ఈయన ఈశ్వరుడు గురించి మొత్తానికి దాని గురించి, వాళ్ళ వివాహం గురించి, పార్వతీదేవి వివాహం గురించి మాట్లాడుతున్నాడు. ఈమెకి సిగ్గేస్తుంది కదా. సిగ్గేసినప్పుడు ఏం చేస్తారండి, ఆమె చేతిలో ఒక పువ్వు ఉంది, తండ్రి పక్కన నిలబడి ఉంది, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈమె చక్కగా పార్వతీదేవి అవేవో ఆకులు లెక్క పెడుతున్నట్టు, రేకులు, ఆ కమలం చేతిలో ఉన్న కమలం యొక్క రేకులు లెక్క పెడుతున్నట్లుగా ఆవిడ లీల చేస్తోంది. పార్వతీదేవి మనోస్థితి ఎలా ఉన్నది అనేది మనకి ఇక్కడ ప్రతీయమానం అయిపోతున్నది. ఈ రకంగా ఇక్కడ చెప్పినప్పుడు శబ్దశక్తికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత లేకుండా, అంటే శబ్దాల యొక్క ఊతమేమీ లేకుండానే ఆమె చేస్తున్న పని ద్వారా మనకి ఆమె మనోస్థితి భావరూపకంగా మనకి వ్యక్తం అయిపోతుంది, వ్యంగ్యమైపోతున్నది. అంచేత దీన్ని ఏమన్నారంటే అర్ధశక్తి మూలక సంలక్ష్య క్రమ వ్యంగ్యధ్వని అని చెప్పేసి అన్నాం. దీనికే మరొక పేరు అనుస్వానోపమ వ్యంగ్యధ్వని అని అన్నాం. ఇక్కడ తామర పువ్వుల్లో రేకులు గడించడం అనేది తన స్వరూపాన్ని పూర్తిగా అప్రధానం చేసుకుని శబ్ద వ్యాపారం ఏమీ లేకుండా, శబ్ద వ్యాపారము అంటే దాని ఇంటర్ఫరెన్స్ అని అర్థం, దాని యొక్క తాలూకా ఏమీ లేకుండానే వ్యభిచారి భావ రూపమైన, అంటే ఒక భావరూపమైనటువంటి అర్థాంతరాన్ని ప్రకాశింపజేస్తోంది. అర్థాంతరం అంటే అన్యార్థాన్ని ప్రకాశింపజేస్తోంది. ఏమిటి అన్యార్థం? పార్వతీదేవి మనోస్థితి అన్నమాట. ఈ విధంగా అర్థ సామర్థ్యం చేత తెలియబడిన వ్యభిచారి భావాల ద్వారా రసప్రతీతి కలుగుతున్నది. ఇది ధ్వని యొక్క మరొక ప్రకారం. అదే అర్ధశక్తి మూలక సంలక్ష్య క్రమో వ్యంగ్య ధ్వని అని చెప్పారు. ఈ అర్ధశక్తి మూలక సంలక్ష్య క్రమో వ్యంగ్య ధ్వనిలో మళ్ళీ రెండు భేదాలు ఉన్నాయి. ఒకటి స్వతస్సంభవి అని అంటారు, రెండు కవి ప్రౌఢోక్తి నిష్పన్న శరీరము అని అంటారు. ఇవి రెండు ఉన్నాయి. ఈ రెండు రేపు చూద్దాంలేండి. సో ఇవాళకి వీల్ క్లోజ్ దిస్ థింగ్ హియర్.
అండ్ టుమారో విల్ మీట్ అగైన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ గుడ్ నైట్. టుమారో విల్ మీట్ సేమ్ టైం అండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.